నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం విజయవాడ నగరంలోని ఎంఆర్ఓ కార్యాలయం వద్ద సిపిఐ ధర్నా ఇళ్ల స్థలాల నిర్మాణానికి నిధులు కేటాయించాలని డిమాండ్ విజయవాడలో పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలి అధికారులను ఆదేశించిన నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన వైసీపీ అధినేత జగన్ ప్రతి ఒక్కరూ ఈ నిరసనలో పాల్గొనాలని పిలుపు రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ కార్డుల జారీకై ప్రతిపాదనలు వెల్లడించిన శాసనసభ డిప్యూటీ స్పీకర్ కె రఘురామకృష్ణరాజు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం గత ఎన్నికల ముందు అర్హులైన నిరుపేదలందరికీ టీడ్కో ఇళ్లతో పాటు పట్టణ గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి 2 సెంట్ల నుండి 3 సెంట్ల లోపు నివేద స్థలాలను ఇస్తామని హామీ ఇచ్చి నేటికి ఏడాది పూర్తవుతున్న హామీలను అమలు చేయకపోవడం దారుణమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూటమి పరిపాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇళ్ల స్థలాల నిర్మాణానికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నగర్ సమితి ఆధ్వర్యంలో నగరంలోని ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి ప్రజలు సిపిఐ కార్యకర్తలు భారీగా చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దొండపూడి శంకర్, నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు తదితరులు పాల్గొని మాట్లాడుతూ గత ఎన్నికలలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలతో పాటు గతంలో పూర్తయిన టీడ్కో ఇళ్లను ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదన్నారు. ఇచ్చిన హామీల మేరకు టీడ్కో ఇళ్లను ఇవ్వాలని 3 సెంట్ల స్థలాన్ని కేటాయించి ఇల్లు నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇవ్వాలన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇళ్ల స్థలాలను కేటాయించడంతో పాటు ఇల్లు నిర్మాణానికి 4 లక్షల రూపాయలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఎన్నికల ముందు వాగ్దానాలు ఇస్తారు, ఇచ్చిన వాగ్దానాల్ని విస్మరించడం అనేటటువంటిది పరిపాటి అయిపోయింది. 2014-19 సంవత్సర కాలంలో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ సందర్భంగా ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తామని చెప్పి టిట్కో పేరుతోటి 25,000, 50,000, లక్ష రూపాయలు కట్టించుకున్నారు. ప్రజల చేతిలో, లబ్ధిదారుల చేతిలో కాగితాలు ఉన్నాయి, కానీ ఎక్కడా ఇల్లు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం టిట్కో ఇళ్ల యొక్క ఊసే ఎత్తల. తర్వాత ఆయన వచ్చి జగనన్న ఇళ్ళు అని చెప్పి ఆయన కూడా ఇంటి కాగితాలు ఇచ్చాడు. 35,000 రూపాయలు కట్టించుకున్నారు. కట్టించుకున్నటువంటి 35,000కి ఈ రోజుకి కూడా అదీ గతి లేనటువంటి పరిస్థితి. కాబట్టి పేదవాడి సొంత ఇంటి కళ అనేది అందని ద్రాక్ష మాదిరిగా మారిపోయింది. కూటమి ప్రభుత్వం 2024 సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు స్పష్టంగా, మేము అధికారంలోకి వస్తే 2 సెంట్లు నగరాల్లో, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తాం, నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పారు. సంవత్సరం అవుతున్నది. కాబట్టి 2019-2024 యొక్క చరిత్రను మనం గమనంలో తీసుకుంటే ఎన్నికలు వచ్చినప్పుడు కాగితాల చేతిలో పెట్టి వెళ్ళిపోయేటటువంటి ప్రక్రియ కాదు. మీరు అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్నది. ఈ సంవత్సర కాలంలో కనీసం బడ్జెట్లో నిధులు కేటాయించాలా, దాని ప్రసక్తే లేదు, ఊసే లేదు. కాబట్టి తక్షణమే ఇప్పటి నుంచి ఇదొక దీర్ఘకాలిక ప్రక్రియ. ఇళ్ళు ఇవ్వాలంటే ఎన్యూమరేషన్ చేయాలి, అలాగే స్థలాన్ని ఎక్వైర్ చేయాలి. చేసినటువంటి స్థలాల్లో కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, కరెంటు, మంచినీరు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇది దీర్ఘకాలిక ప్రక్రియ. మీరు అధికారంలోకి వచ్చిన సంవత్సరం అయింది, ఇంకా 4 సంవత్సరాలు మీరు అధికారంలో ఉంటారు. కాబట్టి అధికారంలో ఉండేటటువంటి నాటికి లోపుగానే, రాబోయేటటువంటి ఎన్నికల లోపుగానే ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాల్ని అమలు చేయాలనేటటువంటి లక్ష్యంతో ఇప్పటికే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాల్ని చేపట్టడం జరుగుతూ ఉన్నది. ఈ రోజున కూడా విజయవాడ గాంధీనగర్ తహసీల్దార్ గారికి విజ్ఞాపన పత్రానికి ఇచ్చేటటువంటి దానికి వందలాది మంది ఇళ్ల లబ్ధిదారులు ఈ రోజున రావడం జరుగుతూ ఉన్నది. రాబోయే కాలంలో ప్రభుత్వం ఆ వైపుగా స్పందించి ఇల్లు లేనటువంటి పేదవారికి ఇల్లు ఇవ్వాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ 6 వాగ్దానాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మండల రెవెన్యూ కార్యాలయాల దగ్గర పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేపట్టాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఏర్పడి రేపు జూన్ 12వ తేదీ నాటికి సరిగ్గా సంవత్సరం కావస్తూ ఉంది. మరి సంవత్సర కాలంలో ఒక పెన్షన్లు మినహా ఏ ఒక్క డిమాండ్ కూడా నెరవేర్చలేదు, ఏ ఒక్క హామీని కూడా అమలు పరచనందువల్ల
ఇవాళ అటు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులు, పట్టణాల్లో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా తీవ్రంగా అసంతృప్తికి లోనవుతూ ఉన్నారు. ఈరోజు స్పష్టంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ రోజు ఎన్నికల సందర్భంగా మీరు ఏ వాగ్దానాలు అయితే చెప్పారో ఆ వాగ్దానాలన్నీ కూడా అమలు చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఎందుకంటే ఆ రోజు చాలా క్లియర్గా చెప్పారు ముఖ్యమంత్రి గారు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తాం, పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తాం, ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ ఇవాళ మీరు ఎక్కడ ఇచ్చిన పాపాన పోలే 26 జిల్లాల్లో ఎక్కడ కూడా ఇంటి స్థలాల కోసం మీరు స్థల సేకరణ కూడా చేయడం లేదు. అదేవిధంగా తల్లికి వందనం పేరుతో అందరికి కూడా ఇస్తామన్నారు, ఇంతవరకు ఎక్కడ కూడా తల్లికి వందనం ఇవ్వలే. కాబట్టి ఏమంటే ప్రభుత్వం పట్ల పేద వర్గాల ప్రజల్లో మీ వాగ్దానాలు అమలు చేయనందువల్ల తీవ్రమైన అసంతృప్తి పెరుగుతూ ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కష్టపడి పనిచేస్తున్న రైతాంగానికి సంవత్సరానికి అన్నదాత సుఖీభావ కింద 20,000 రూపాయలు ఇస్తామన్నారు, ఆ 20,000 కూడా ఇవ్వలే. కనీస మద్దతు ధరలు ఇవ్వలే. కాబట్టి వాళ్ళ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కార్యాలయాల దగ్గర కూడా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేపట్టాం. రాబోయే రోజుల్లో ఇతర వామపక్ష పార్టీలను, ప్రతిపక్ష పార్టీలను కలుపుకొని సూపర్ 6 వాగ్దానాలు అమలయ్యేంత వరకు కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడానికి పూనుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకొని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో పెండింగ్ లో ఉన్న ఆర్ఓబి, ఆర్యూబీల నిర్మాణానికి కృషి చేస్తామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే బోండాతో కలిసి సెంట్రల్ నియోజకవర్గంలో అవసరమైన ఆర్యూబీ, ఆర్ఓబి ప్రతిపాదనలతో త్వరలో ఢిల్లీ వెళ్లి కేంద్ర రైల్వే శాఖ మంత్రి, రైల్వే బోర్డు చైర్మన్ ను కలుస్తామని చెప్పారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లోని రైల్వే సమస్యలను ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావుతో కలిసి పరిశీలించారు. 1వ డివిజన్ గుణదల డాన్ బాస్కో ప్రాంతం, దేవీనగర్, బాంబే కాలనీ రైల్వే కట్ట, దేవీనగర్, సింగ్ నగర్ మధ్య కట్ట, మధురానగర్, పుప్పుల మిల్లు ప్రాంతంలో వారు పర్యటించారు. సెంట్రల్ నియోజకవర్గంలో నెలకొని ఉన్న రైల్వే సమస్యలను, ప్రజలు పడుతున్న ఇబ్బందులను, పెండింగ్ లో ఉన్న ఆర్ఓబి, ఆర్యూబి వివరాలను ఎంపీ కేశినేని శివనాథ్ కు ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ రేపు డిఆర్ఎంతో జరగబోయే మీటింగ్లో సెంట్రల్ నియోజకవర్గంలోని రైల్వే సమస్యలను ప్రస్తావించి పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే బోండాతో కలిసి సెంట్రల్ నియోజకవర్గంలో అవసరమైన ఆర్యూబీ, ఆర్ఓబీ ప్రతిపాదనలతో త్వరలో ఢిల్లీ వెళ్లి కేంద్ర రైల్వే శాఖ మంత్రి, రైల్వే బోర్డు చైర్మన్ ను కలుస్తామని వివరించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అవసరమైన ప్రాంతాల్లో పెండింగ్ లో ఉన్న ఆర్ఓబీ, ఆర్యూబీల నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలో మరి విజయవాడ రైల్వే జంక్షన్గా ఉన్నటువంటి సమయంలో మెయిన్ లైన్లన్నీ కూడా సెంట్రల్ నియోజకవర్గం గుండానే వెళ్తూ ఉంటాయి. ఇటు హౌరా టు హైదరాబాద్ కానీ, బాంబే కానీ, మరి మెయిన్ లైన్లన్నీ కూడా దీంట్లోనే వెళ్తాయి. ఇక్కడ దాదాపు 6 ఫ్లైఓవర్లు అవసరం ఉంది, 6 రైల్ ఓవర్ బ్రిడ్జ్లు, అలాగే 3-4 రైల్ అండర్ బ్రిడ్జ్లు, ఆర్యూబీలు కూడా అవసరం ఉంది. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మధురానగర్ డబుల్ లైను ఆర్యూబీని తీసుకొచ్చాం. అలాగే బుడమేరు దగ్గర ఒక ఆర్యూబీని పూర్తి చేసాం. దాని తర్వాత గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వం ఎక్కడా పట్టించుకోలే. ఇవాళ మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక, చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి అయినాక, పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్, చిన్ని గారి సహకారంతో ఇవాళ అన్ని ప్రాజెక్టులని కూడా టేకప్ చేసాం. దీంట్లో గుణదల దగ్గర ఉన్నటువంటి డఫ్ అండ్ డమ్ స్కూల్ దగ్గర ఉన్నటువంటి రైల్వే గేటు 316 ఆల్రెడీ శాంక్షన్ వచ్చింది. అలాగే ఆర్ఓబి 2009లో మొదలుపెట్టి పెండింగ్లో ఉన్నటువంటి ఆర్ఓబి ఒలోచార్ కంపెనీ దగ్గరది ఇవాళ ఆల్మోస్ట్ టెక్నికల్ క్లియరెన్స్ అన్నీ కూడా అయిపోయి, అది కూడా ఇంకొక 20 రోజుల్లోనో నెల రోజుల్లోనో స్టార్ట్ చేయబోతా ఉన్నాం. అంటే 2 ఫ్లైఓవర్లు అయిపోయినాయి. మూడోది పప్పుల మిల్లు దగ్గర ఒక ఆర్ఓబి కావాలి. దానికి కూడా మొన్న జాయింట్ ఇన్స్పెక్షన్ రైల్వే అధికారులు, మా డిపార్ట్మెంట్, స్టేట్ గవర్నమెంట్ అధికారులు అందరూ కూడా చేశారు. ఎంపీ గారి దృష్టిలో పెట్టాం. రేపు ఎంపీ గారు డిఆర్ఎం గారితో, వాళ్ళందరితో, కలెక్టర్లతో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్లో దాని మీద కూడా క్లియరెన్స్ వస్తుంది. ఇక్కడ వాంబే కాలనీలో దేవీనగరు, వాంబే కాలనీ, అంటే ఇది చాలా ప్రధానమైనటువంటి రైల్వే లైన్. ఇది ఈ రైల్వే లైన్ దగ్గర ప్రమాదాలకు
గురయ్యి దాదాపు గత 10 సంవత్సరాల్లో వందల మంది చచ్చిపోయారు. దీంట్లో ఆర్ఓబి కానీ ఆర్యూబీ కానీ వేయాలన్నాం. సరే అధికారులు ఆర్యూబీ అయితే తక్కువ బడ్జెట్తో అవుతుందని అంటున్నారు. ఆర్యూబీ అయినా ఈ శాశ్వత సమస్యకి పరిష్కారంగా తీసుకుంటున్నాం. ఇప్పుడే ఎంపీ గారు మరి అన్ని ఆర్ఓబీలు కూడా ఆయనకి చూపించి రేపు మీటింగ్లో మరి చెప్పేదానికి మీటింగ్లో అలాగే రైల్వే మంత్రిని కూడా ఈ నెలలోనే ఎంపీ గారితో పాటు వెళ్ళి ఢిల్లీకి రైల్వే మంత్రి గారిని, రైల్వే బోర్డు చైర్మన్ని, రైల్వే బోర్డు అధికారులు కూడా కలవబోతా ఉన్నాం. ఎటువంటి పరిస్థితుల్లో ఈ టర్మ్లో సెంట్రల్ నియోజకవర్గంలో రైల్వే గేట్ల అన్నిటి మీద ఆర్యూబీలు కానీ ఆర్ఓబీలు కానీ శాంక్షన్ చేసి తీసుకొస్తాం. ఎన్డీఏ భాగస్వామి పార్టీగా అక్కడ ముఖ్యమంత్రి గారు కూడా మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు రైల్వే మంత్రితో ప్రత్యేకంగా కలిసి స్టేట్ ఇష్యూస్ ఆర్ఓబీలు అన్నీ కూడా చెప్పారు. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా ఈ టర్మ్ లోపు ఎన్నికలు కంప్లీట్ చేస్తాం. సింగనగర్ దగ్గర ఉన్నటువంటి సింగిల్ లైన్ బ్రిడ్జ్ని ఆ రోజు 97లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు వేశారు. ఇవాళ సింగనగర్లో 2 లక్షల జనాభా నివసిస్తున్నారు. అక్కడ కూడా ఇంకొక డబుల్ లైను ఆర్ఓబీ కావాలి, ఫ్లైఓవర్ కావాలి. దానికి కూడా అధికారులతో మాట్లాడడం, దాన్ని కూడా ఫీజిబిలిటీ రిపోర్టు, ఇన్స్పెక్షను, జాయింట్ ఇన్స్పెక్షన్ అన్నీ పూర్తి అయిపోయినాయి. దాన్ని కూడా త్వరలోనే సాధిస్తామని చెప్పి ఎటువంటి పరిస్థితుల్లో సెంట్రల్ నియోజకవర్గాన్ని ట్రాఫిక్ ఇబ్బందులు లేని నియోజకవర్గంగా ఎంపీ గారి సహకారం చేస్తామని తెలియజేస్తాం. నమస్కారం. విజయవాడ నగరంలో ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గంలో రైల్వేకి సంబంధించి పలు ఆర్ఓబీలు ఆర్యూబీలు పెండింగ్ ఉన్నాయి. అందులో చాలా మట్టుకి గత 2014 నుంచి 19 నుంచి వరకు బోండా ఉమా గారు ఎమ్మెల్యేగా ఉన్న కాలంలోనే మనం చూస్తే చాలా రోడ్లే కాకుండా మనం సత్యనారాయణపురంలో ఆర్యూబీలు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. వీటన్నిటికీ తోడు ఈ గొందల ప్రాంతం కానీ డివిజన్ 30వ నెంబర్ డివిజన్లో కానీ ఈ బాంబే కాలనీ కనెక్షన్, అయోధ్య నగర్ రాణిబాబు కాలనీ కనెక్షన్ కానీ ఆర్యూబీలు కానీ ఆర్ఓబీలు కానీ అన్నిటికీ కూడా రేపు డిఆర్ఎం గారితో నేను గౌరవ శాసనసభ్యులు బోండా ఉమ్మ గారు కలిసి మీటింగ్ ఏర్పాటు చేశాం. ఈ మీటింగ్లో ముందు ఇక్కడ ఉన్న లోకల్ పెండింగ్ ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్ చేసుకుని మేమిద్దరం కూడా ఈ 10-15 రోజుల్లోనే రైల్వే మంత్రి గారిని, రైల్వే బోర్డు అధికారులని కలిసి ఇక్కడ శాంక్షన్కి వచ్చే విధంగా మేము కృషి చేస్తాం అని. దానికి అన్నిటికన్నా ముఖ్యంగా సింగనగర్లో బోండా ఉమ్మ గారి అధికారంలో మన రెండోసారి అధికారంలోకి రాగానే మొన్న వరదల సమయం నుంచి కూడా సింగనగర్లో 2వ ఫ్లైఓవర్ కావాలని బోండా ఉమ్మ గారు పోరాడుతున్నారు. అది కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్లస్ రైల్వేస్కి ముడిపడి ఉన్న సమస్య కాబట్టి వీటిని కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు తీసుకెళ్ళి సింగనగర్లో ట్రాఫిక్ సమస్యలకి ఇబ్బంది లేకుండా బోండా ఉమ్మ గారి నాయకత్వంలో నేను కూడా నడుస్తాను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. విజయవాడను గుంతలు లేని నగరంగా ఉంచాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. విధుల్లో ఉన్న డిబ్రిస్ ను, నిర్మాణ వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగిస్తూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా మహాత్మాగాంధీ రోడ్డు, లయోలా కాలేజీ రోడ్డు, బెంచ్ సర్కిల్, వారధి పరిసర ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆ ప్రాంతాలలో జరుగుతున్న పారిశుద్ధ్య నిర్వహణ, డీసిల్టింగ్ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఉన్న గుంతలను ఎప్పటికప్పుడు పూరుస్తున్నప్పటికీ కొత్తగా ఏర్పడుతున్న పాట్ హోల్స్ ను ఎప్పటికప్పుడు గుర్తించి గుంతలు లేని నగరంగా విజయవాడ నగర పాలక సంస్థను ఉంచాలని అధికారులను ఆదేశించారు. విధుల్లో ఉన్న డిబ్రిస్ ను, నిర్మాణ వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగిస్తూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని అన్నారు. ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యా సంస్థల విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. విజయవాడ విద్యార్థి రుత్విక్ సాయి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించడంతో పాటు కానూరులోని శ్రీ చైతన్య ఐపీఎల్ స్కూల్ విద్యార్థులు 1000 లోపు 24 ర్యాంకులు సాధించడంతో నగరంలో భారీ విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. కానూరు, తాడిగడప నుంచి గూడవల్లి వరకు ద్విచక్ర వాహనాలు, కార్లతో ర్యాలీ నిర్వహించి శ్రీ చైతన్య విద్యా సంస్థల ఎదుట బాణసంచ కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో శ్రీ చైతన్య
విద్యా సంస్థల విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించిన నేపథ్యంలో నగరంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. కానూరులోని శ్రీ చైతన్య ఐపీఎల్ స్కూల్ నుంచి సరస్వతి సౌధం, మయూరి క్యాంపస్, గూడవల్లి, అక్కడి నుంచి బెంచ్ సర్కిల్, పటమట, అక్కడి నుంచి తిరిగి కానూరు స్కూల్ వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది ద్విచక్ర వాహనాలు, కార్లతో ర్యాలీ నిర్వహించారు. శ్రీ చైతన్య విద్యా సంస్థల క్యాంపస్ల ఎదుట బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. కళాశాల విద్యార్థులు రోడ్డుకు ఇరువైపులా నిలబడి విజయోత్సవ ర్యాలీకి అభివాదం చేస్తూ సంబరాల్లో పాల్గొన్నారు. విజయోత్సవంలో భాగంగా మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా శ్రీ చైతన్య విద్యా సంస్థల ఏజీఎం మద్దినేని మురళీకృష్ణ మాట్లాడుతూ ఐఐటీ అడ్వాన్స్డ్ ఫలితాల్లో విజయవాడ విద్యార్థి రుత్విక్ సాయి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించాడని తెలిపారు. కానూరులోని శ్రీ చైతన్య ఐపీఎల్ స్కూల్ విద్యార్థులు 1000 లోపు 24 ర్యాంకులు సాధించారని చెప్పారు. ఒక స్కూల్ నుంచే ఇంతమంది విద్యార్థులు ర్యాంకులు సాధించడం గొప్ప విషయమని అన్నారు. ఈ విజయాన్ని పురస్కరించుకుని భారీ విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. ఈ విజయోత్సవ ర్యాలీలో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. కూటమి పాలనలో రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని, లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని, ఇలాంటి ప్రభుత్వం కొనసాగడం ఎంతమాత్రం మంచిది కాదని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం తెనాలిలో పర్యటించిన ఆయన నడి రోడ్డులో యువకులపై పోలీసుల 3rd డిగ్రీ దాష్టికాన్ని ఖండిస్తూ మీడియాతో మాట్లాడారు. మా హయాంలో ప్రతి వర్గానికి సంక్షేమం అందింది, కానీ చంద్రబాబు ప్రభుత్వంలో ప్రతి వ్యవస్థ నీరుగారింది. ఫీజు రియంబర్స్మెంట్ కింద 3600 కోట్ల రూపాయలు బకాయిలు పేరుకుపోయాయి. విద్యారంగం పూర్తిగా నాశనమైంది. వైద్య రంగం దివాలా తీసింది. రైతు భరోసా లేదు, ఉచిత పంటల బీమా, ఈ క్రాప్ లేదు. ఇలాంటి ప్రభుత్వం కొనసాగడం ఏమాత్రం మంచిది కాదు. ఎంత త్వరగా సాగనంపితే ప్రజలకు అంత మేలు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం నిర్వహిస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఈ నిరసనలో పాల్గొనాలి అని జగన్ పిలుపునిచ్చారు.
కళ బ్రతుకుతేనే కళాకారుడు బ్రతుకుతాడని, ఇది జరగాలంటే కళాకారులంతా ఒకటి కావాలని ఇంద్రధనస్సు సకల కళాకారుల వేదిక వ్యవస్థాపకులు గర్రె శివరమేష్ అన్నారు. కళాకారులు ఐక్యంగా ఉండేందుకు ఒక తాటిపై తేవడానికి జూలైలో నిర్వహించబోయే కళాకారుల ఐక్య వేదిక సమావేశానికి అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గర్రె శివరమేష్ మాట్లాడుతూ కళాకారులందరూ ఒకే వేదికపైకి రావాలని, ప్రస్తుతం కళాకారులందరికీ వారి వారి వృత్తిలో ఉన్న సమస్యలపై అందరూ ఒక చోట సమీకరించుకుని కళాకారులందరూ ఏ సమస్య లేకుండా ఉండాలంటే సమాజంలో ఎవరెవరి నుంచి ఎలాంటి సహాయం ప్రోత్సాహం లభిస్తుందని చర్చించుకుని ఒక ఎజెండాను రూపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సమావేశంలో ఘంటసాల కల్చరల్ వ్యవస్థాపకులు సినీ డైరెక్టర్ ఎస్కే హుసేన్ మాట్లాడుతూ రేపు జూలై నెలలో విజయవాడ వన్ టౌన్ లో ఇంద్రధనస్సు సకల కళాకారుల ఐక్య వేదికపై రాష్ట్ర వ్యాప్తంగా కళాకారులందరూ ఒకచోట కలిసి సమావేశం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకోవడం జరిగిందని, త్వరలో ఆ కార్యక్రమ పూర్తి వివరాలను మీకు తెలుపుతామని ఆయన అన్నారు. సమావేశం అనంతరం కళకు కలం తోడు అనే నినాదానికి మద్దతుగా ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు చావా రవి, సెక్రటరీ దారం వెంకటేశ్వరరావు చేతుల మీదుగా ఇంద్రధనస్సు ఐక్య వేదిక పేరును ప్రారంభించడం జరిగింది. కార్యక్రమంలో ఆర్కే అమరావతి ఎంటర్టైనర్స్ అధినేత రోహిణి కాంత్ చిన్ని, విజయవాడ జనసేన పార్టీ 47వ డివిజన్ అధ్యక్షులు సినీ నటులు వేంపల్లి గౌరీశంకర్, కళా తపస్సు డాన్స్ అకాడమీ చైర్మన్ డాన్స్ మాస్టర్ సిహెచ్ రమేష్, మెగా మూవీ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ఎస్ నాయుడు, మూవీ డైరెక్టర్ శివ, నక్షత్ర కళావేదిక అధ్యక్షుల పరపర్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ అందరికీ స్వాగతం, అభినందనలు తెలుపుతున్నాను. మీరందరూ పిలిచిన వెంబడే వచ్చినందుకు. అలాగే ఇప్పుడు పెట్టిన ప్రెస్ మీట్ కారణం ఏంటంటే, నేను జర్నలిస్ట్గా ఒక 12 సంవత్సరాల నుంచి ఇక్కడ జర్నలిస్ట్గా ఉన్నాను మీతో పాటు. అయితే ఈ జర్నలిస్ట్ వెళ్ళే క్రమంలో నేను కళాకారుని అవుదామని చెప్పి ఉద్దేశంతో ఈ జర్నలిజంలో కళాకారులు ఏంటి అనేది కూడా నేను చూస్తున్నప్పుడు కళాకారుల యొక్క కష్టాలు నేను చూశాను. నేను చాలా వరకు కళ ఉంది కానీ వాళ్ళు ఎందుకు ఒకరి దగ్గర అడిగే పరిస్థితి ఎందుకు వస్తుంది, అసలు ఈ టాలెంట్ ఉంది కదా, ప్రతి ఒక్క టాలెంట్ ఉన్నప్పుడు ఎందుకు వీళ్ళు ఎంత వెనుకబడి ఉన్నారు అనే దాని మీద నేను 2-3 సంవత్సరాలుగా ఏదో ఒక కార్యక్రమం చేసుకుంటూ వచ్చాను. కానీ అందరూ కూడా సహకారం ఉండాలి, అందరూ ఐక్యంగా ఉంటే కళాకారుల యొక్క సమస్యలు మనం ఏదైనా పరిష్కరించవచ్చు అనే ఒక ఉద్దేశంతో బయట వ్యాపార ప్రకటనలు ఇవ్వడానికి చాలా సంస్థలు ఉన్నాయి. వాళ్ళు కార్యక్రమాలు చేసుకోవడానికి వాళ్ళకి ఒక కంటెంట్స్ కావాలి. కళాకారులు ఉన్నప్పుడు వాళ్ళని కూడా మనం ఒకటిగా చేస్తే కళకి కలం తోడు అన్నట్టుగా మన జర్నలిజం కూడా కళాకారులకి తోడైతే వాళ్ళని కొంచెం మెరుగుపరచు, పైకి తీసుకురావచ్చు అనే ఆలోచన మీద నేను ఒక కార్యక్రమం సార్, నా పేరు గౌరీశంకర్. నేను నాటకాల్లో కూడా సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసే అనుభవం నాకుంది. ముఖ్యంగా ప్రెస్ వాళ్ళకి, అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రికల్ మీడియాలకు ధన్యవాదాలు. అలాగే నన్ను ఈ కార్యక్రమానికి పిలిచి ఇక్కడ మాట్లాడే అవకాశం ఇచ్చిన రమేష్ గారికి కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఎంత గొప్పదంటే, ఆంధ్రప్రదేశ్ ఇడిపోయినాక ఆంధ్రప్రదేశ్లో కళారంగానికి కొంచెం మైనస్ అయితే నడుస్తుంది. అలాంటిది ఈ గవర్నమెంట్ వచ్చినాక ఎన్నో అవకాశాలు కళాకారులకి ఈ గవర్నమెంట్ కల్పిస్తుంది. కాబట్టి ఆ భాగంలో ఈ కార్యక్రమం కూడా కళాకారులకి ఒక బలమైన కార్యక్రమం కాబట్టి నాకు కూడా ఈ కార్యక్రమం పెట్టడం ఎంతో ఆనందం. ఎందుకంటే చాలామంది కళల్లో బోల్డ్ కళాకారులు ఉన్నారు, కల్చరల్ ప్రోగ్రామ్ అనేక రకంగా. వాళ్ళందరికీ ఆదరణ అన్నది ఎక్కడ గుర్తింపు లేదు. కనుక ఈ గవర్నమెంట్ కూడా ఆ అవకాశాలు ఎక్కువ ఇస్తుంది. ఇలాంటివి మనం చూపించి ఆ గవర్నమెంట్ ద్వారా ప్రతి కళాకారుడికి కూడా న్యాయం జరగాలని నాకు కూడా ఆలోచన ఉంది. కనుక గొప్ప కార్యక్రమం పెట్టారు రమేష్ గారు అని నాకు ఆనందంతో నేను కూడా రావడం జరిగింది. అలాగే రేపు జూలైలో అంటే ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, జూలైలో ఒక వ్యవస్థ పెట్టి ఆ వ్యవస్థ. నమస్కారాలండి. మా అన్ని కార్యక్రమాల్లో ప్రెస్ వాళ్ళు కవరేజ్ చేస్తేనే ఆర్టిస్టులు బయటకు రాగలుగుతారు. మెయిన్ ఏంటంటే మాకు కావాల్సింది ఏంటంటే, మీరు ప్రతి ప్రోగ్రాంలో కళాకారుడు వెళ్తున్నాడు కానీ వాళ్ళని జనాలు గుర్తిస్తలా అంటే ఎక్కడో చేశారండి. ప్రతి కళాకారుని గుర్తించడం కోసం ఈ కార్యక్రమం పెట్టామండి. ఈ కార్యక్రమం రేపు జూలైలో భారీ ఎత్తున చేయాలని ఆలోచనలో ఉన్నాము. అంటే దీనికి ఏంటంటే, గవర్నమెంట్ ఇంతకుముందు ఒక కార్డు రిలీజ్ చేసింది, ఆర్టిస్ట్ కార్డు. ఆ ఆర్టిస్ట్ కార్డు లాంటిది మా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు అప్పుల్లో పెట్టారు. మళ్ళీ అది కూడా పెడితే మాకెంతో సంతోషం అని ఆలోచిస్తూ మేము అడుగుతున్నాం. అంతే సార్.
వైసీపీ హయాంలో గిరిజనులకు తీవ్ర అన్యాయం జరిగిందని టీడీపీ గిరిజన నేత కొండారెడ్డి నరహరి వరప్రసాద్ వెల్లడించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గిరిజనులకు అన్ని విధాల న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన వైసీపీ చంద్రబాబు పాలనను వెన్నుపోటు పాలన అని వ్యాఖ్యానించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో టీడీపీ గిరిజన ఆత్మీయ సదస్సు జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ గిరిజన నాయకులు కొండారెడ్డి నరహరి వరప్రసాద్ మాట్లాడుతూ వైసీపీ హయాంలో గిరిజనులకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఎన్నికలకి 2 సంవత్సరాలకు ముందు చంద్రబాబును లోకేష్ ను కలిసి వివరించామని చెప్పారు. గిరిజనులలో వారికి జరుగుతున్న అన్యాయంపై అవగాహన కల్పించామని చెప్పారు. ఎన్నికల్లో గిరిజనులు ఒక తాటిపై ఉండి కూటమి గెలుపుకు కృషి చేశారన్నారు. వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన జగన్ చంద్రబాబు పాలనను వెన్నుపోటు పాలన పై సరైనది కాదని అన్నారు. బాబు గారి ఆధ్వర్యంలో ఆయన ఆదేశాల మేరకు ఎలక్షన్ ముందు రాష్ట్రంలోని గిరిజన ఆవాసాలు, గిరిజన ప్రాంతాల్లో ఉన్న గిరిజనుల కష్ట నష్టాలు తెలుసుకొని వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనలో గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చిన సంక్షేమ పథకాలన్నిటినీ రద్దు చేయడం, సప్లాన్ నిధులని దారి మళ్లించడం, గిరిజనులపైన చాలా చిన్న చూపు చూసి వారి అభివృద్ధికి ఆటంకం కలిగించి వారిని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకొని వెళ్ళి వాళ్ళ అభివృద్ధిని కుంటుపరిచిన జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలన్నిటినీ ఎప్పటికప్పుడు నారా లోకేష్ బాబు గారికి తెలియజేస్తూ ఆ ప్రాంతాల్లో నివసించిన గిరిజనులకి మనోధైర్యం పెంచి తిరిగి నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలతో మీరు సుభిక్షంగా ఉంటారని వారిని బలోపేతం చేసి 2024 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపిన ఘనత ఈ గిరిజన పర్యాటకులు. తెలుగుదేశం పార్టీ విభాగంతో అనుసంధానమై వీరందరూ అనేక ప్రాంతాల రాష్ట్రంలో పర్యటించి మా టీంలో ఉండి వీళ్ళు గిరిజనుల్ని బలోపేతం చేయడం జరిగింది. అందుకు గాను జేఈ అడ్వాన్స్ 2025 ఫలితాలలో ఆకాష్ విజయవాడ బ్రాంచ్ విద్యార్థులు జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించారని ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ అసిస్టెంట్ డైరెక్టర్ సిహెచ్విఎస్ నరేష్ అన్నారు. జేఈ అడ్వాన్స్ లో జాతీయ స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులకు అభినందన సభ మంగళవారం బెన్ సర్కిల్ వద్ద గల ఆకాష్ విద్యా సంస్థల వద్ద జరిగింది. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ జేఈ ఫలితాలలో విజయవాడ బ్రాంచ్ విద్యార్థి ఏరువ మధుసూదనారావు ఆల్ ఇండియా 1720 ర్యాంకు సాధించారని అన్నారు. మరో విద్యార్థి ఉజ్వల్ బాపన్న దొరకు 5093 ర్యాంకు, నిదేశ్ యామినేని 6341 ర్యాంకు సాధించినట్లు తెలిపారు. అలాగే సూర్య లోకేష్, కల్లూరి వి ఆశ్రిత, సాగి రజిత, దేవనబోయిన స్వాతి, నితీష్ రామ్ సుంకర జాతీయ స్థాయి ర్యాంకులు సాధించారని అన్నారు. ఆకాష్ విద్యా సంస్థలు అందిస్తున్న కరికులం అధ్యాపకుల బోధన వల్లనే చక్కటి ఫలితాలు సాధించినట్లు తెలిపారు. ప్రతి విద్యార్థి ఐఐటీలో ర్యాంక్ సాధించే విధంగా తమ సంస్థ ప్రత్యేకంగా శిక్షణ అందిస్తున్నామని అన్నారు. విజయవాడ శాఖ నుండి 23 మంది విద్యార్థులకు పైగా ఐఈఐటీలో సీటు సాధించారని అన్నారు. ఆకాష్ విద్యా సంస్థలు అందిస్తున్న విద్యా విధానం వల్లనే అన్ని ఫలితాలలో మంచి మార్కులు సాధించారని అన్నారు. కార్యక్రమంలో కృష్ణా గుంటూరు క్లస్టర్ హెడ్ మహేంద్ర, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. Everybody, this is Naresh, Assistant Director from Vijayawada Akash branches. ఈ రోజున ఆల్ ఇండియా జేఈ అడ్వాన్స్ ర్యాంకులు మన విజయవాడ బ్రాంచ్ నుంచి 23 మంది క్వాలిఫై అయిన సందర్భంగా ఈ వేడుక జరుపుకుంటున్నాము. దీనిలో గమనించినట్లయితే ఆకాష్ ఇన్స్టిట్యూషన్ నుంచి 2025 అడ్వాన్స్ ర్యాంకులు తీసుకున్నట్లయితే టాప్ 100లో 12 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు, టాప్ 200లో 20 మెంబర్స్, టాప్ 500లో 56 మెంబర్స్ ఆల్ ఇండియా ర్యాంక్స్ క్వాలిఫై అయ్యారు. అండ్ టాప్ 1000 మెంబర్స్ తీసుకున్నట్లయితే 122 మెంబర్స్ ఇప్పటివరకు అందిన ఫలితాలను బట్టి క్వాలిఫై అయిన వాళ్ళ నెంబర్ అన్నమాట. సో అదేవిధంగా మన
విజయవాడ బ్రాంచ్ నుంచి కానీ గమనించినట్లయితే మధుసూదన్ రెడ్డి ద బెస్ట్ హార్డ్ వర్కర్ అండ్ క్లెవర్, అల్టిమేట్లీ 2 years 11th and 12th ఇక్కడ హాస్టల్లో ఉండి కష్టపడి చదివి 1720 ఆల్ ఇండియా ర్యాంక్ సంపాదించాడు. కేటగిరీ ర్యాంక్ తీసుకున్నట్లయితే 153 ర్యాంక్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయవాడ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. సో ఇది మనకు అడ్వాన్స్ రిజల్ట్స్ మనకు కంప్లీట్ అయ్యాయి. సో మనకి ఏంటంటే మన విజయవాడ ఎంటైర్ ఏపీలోనే మన విజయవాడలో మధుసూదన్ రెడ్డి అనే అతనికి ఒక మంచి ర్యాంకు సాధించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. సో ఇదంతా ఈ రిజల్ట్స్ రావడం గల కారణము మన ఆకాష్ ఫ్యాకల్టీస్ మాత్రము. సో మనకేంటంటే మన ఇంజనీరింగ్ ఫ్యాకల్టీస్ యాజ్ వెల్ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ నరేష్ సార్ కూడాను, సో అందరూ ఒక టీం వర్క్ చేసి ఇంత మంచి రిజల్ట్స్ అనేది మనకు ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సో ఇలాంటి రిజల్ట్స్ ఇంకా ఇవ్వాలని మేము ఆశపడుతున్నాము. సో మన క్యాంపస్లో మన దగ్గర 3 క్యాంపసెస్ ఉన్నాయి. ఒకటి గర్ల్స్ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్, డే స్కాలర్ క్యాంపస్ అండ్ బాయ్స్ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్. సో మీకు అందరికీ By Madhusudan Reddy, I secured All India rank 1720 in JEE Advanced 2025. I did my 2-year JEE program in Akash Institute Vijayawada branch. Your faculties are very good and the curriculum given by Akash is very good. There are different types of tests conducted here, UT, term test. Finally, especially I want to talk about final test series conducted by Akash for JEE Advanced. It consists of 2 codes, Code A and Code B. Code A consists of questions which are 15 to 20% difficult than actual JEE Advanced questions, and Code B consists of questions which are similar to JEE Advanced questions. On writing around 25 tests for JEE Advanced mock test, it gives exposure to different types of questions, and you can create your own exam strategies so that you will perform well in your final exam. How did you feel and what is your achievement? On the day of I wanted to again can I ask you? How do you Next, feel? what is your What is your goal? Next, what is your goal? I wanted to get a good job, and I wanted to any of the top 8 titles. I wanted to beat it. I am Ujjwal. I have secured 5093 rank in JEE Advanced 2025. I have studied in Akash Vijayawada branch. For securing this rank, my teachers have motivated every time, and after conducting these test results, they have consulted me and asked what is your problems. They have cleared my problems every time, and I am feeling good. It was somewhat good rank for me to get 5000 rank. I have to choose CSC branch in any of IITs. This is Ashrita. I have secured 6,205 marks in JEE Advanced. It is OBC rank, not general rank. And I actually wanted to secure a seat in aerospace engineering, but with my current marks I couldn't get into it. So I am trying for other colleges which can offer me that branch. And Akash is a very good institute. The faculty here are very experienced and they help you and they guide you very well. Thank you. I secured 3,500 rank in advanced exam. Now I wanted to tell about Akash Institute. It supports a lot and the faculty are very much supportive. The exams they conducted FTS and AITS are very standard. Thank you.
తెల్ల రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కార్డులను జారీ చేస్తే రేషన్ బియ్యం స్మగ్లింగ్ ను పూర్తి స్థాయిలో అరికట్టే అవకాశం ఉంటుందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ పిటిషన్ల కమిటీ అభిప్రాయపడుతున్నట్లు ఆ కమిటీ చైర్మన్ మరియు ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కె రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి తమ కమిటీ త్వరలోనే ప్రతిపాదనలు పంపనున్నట్లు ఆయన తెలిపారు. మంగళవారం రాష్ట్ర శాసనసభలో ప్రాంగణంలోనే తమ ఛాంబర్లో కమిటీ సభ్యులు అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ మరియు విశాఖపట్నం ఉత్తర ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజుతో కలిసి ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు మినహా తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు ఏడాదికి 25 లక్షల వరకు ఆరోగ్య బీమాని ప్రభుత్వం కల్పిస్తున్నట్లు నేపథ్యంలో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కార్డులను పొందేందుకు ప్రజలకు పెద్ద ఎత్తున మక్కువ చూపుతున్నారని అన్నారు. ఇందుకై వారికి తెల్ల రేషన్ కార్డు అవసరం లేకపోయినా పొందుతున్నారన్నారు. ప్రతి ప్రభుత్వ పథకాన్ని తెల్ల రేషన్ కార్డే ప్రతిపాదికగా తీసుకోవడం వల్ల తెల్ల రేషన్ కార్డు అవసరం లేని వారు కూడా ఈ కార్డును తీసుకోవడం వల్ల రేషన్ బియ్యం దుర్వినియోగం అవ్వడమే కాకుండా భారీ ఎత్తున రేషన్ బియ్యం స్మగ్లింగ్ కు దారితీస్తున్నట్లు ఆయన తెలిపారు. సమావేశం మేమందరం పెద్దలు కొంతాల్ గారు, విష్ణుకుమార్ రాజు గారు, శ్రీధర్ రెడ్డి గారు సభ్యులు వాళ్ళు ముందు వెళ్ళిపోయారు. అయిన వెంటనే అందరూ కూర్చుని కూలంకషంగా చర్చించడం జరిగింది. హెల్త్ కార్డుకి వైట్ కార్డుకి ఎటువంటి లింకు లేకుండా దాన్ని రేషన్ కార్డ్ అని పేరు పెట్టి హెల్త్ కార్డ్ని సపరేట్గా ట్రీట్ చేయాలి. దీని క్రైటీరియా డిఫరెంట్గా ఉండాలి. అలాగే ఈ మధ్య ముఖ్యమంత్రి గారు కూడా ప్రజలందరికీ ఎక్సెప్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ తప్ప, ఎందుకంటే వాళ్ళకి ఇతర సదుపాయాలు ఉన్నాయి కాబట్టి ఈ ఎక్స్పోర్ట్ వ్యవహారాలు, బియ్యం స్మగ్లింగ్ అంటారు, సరే పారబోసే బదులు విదేశాలకి ఎగుమతి ఏదైనా అనుకోండి, అది అక్కర్లేని అవసరం లేకుండా మనం ఈ బియ్యం ఇచ్చినందువల్ల వచ్చిన పరిస్థితి కాబట్టి ఈ హెల్త్ కార్డ్ని అందరికీ వర్తింపజేస్తాం. ఆరు ఎక్కువ మందికి ఇప్పుడు 1,48 అంటే ఆ సంవత్సరం ఒక వ్యక్తికే 20 లక్షలు అవసరం అయిందనుకోండి. అందరికీ ఒకేసారి గుండెపోట్లు వచ్చేవి కదా ఇంట్లో ఉన్న వాళ్ళకి. ప్రభుత్వం ఆలోచనలో ఉన్నదైతే ప్రభుత్వ ఉద్యోగులకు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం అయితే ఈఎస్ఐ ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగులకి స్కీమ్స్ ఉన్నాయి కదా, ఉన్న వాళ్ళకి కాకుండా అంటే ఆ సంవత్సరం ఒక వ్యక్తికే 20 లక్షలు అవసరం అయిందనుకోండి. అందరికీ ఒకేసారి గుండెపోట్లు వచ్చేవి కదా ఇంట్లో ఉన్న వాళ్ళకి. ప్రభుత్వం ఆలోచనలో ఉన్నదైతే జగన్ కు దమ్ము ఉంటే లోకేష్ తో డిబేట్ కు రావాలని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సవాల్ విసిరారు. జగన్ గారికి రాష్ట్రం గురించి అంత అవగాహన లేదని విమర్శించారు. గత 5 ఏళ్ల పాలనలో వైసీపీ అవినీతి చేసి అవన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న తరుణంలో డైవర్ట్ పాలిటిక్స్ కు తెరలేపుతున్నారన్నారు. అందరికీ నమస్కారం. మనం చూస్తూ ఉన్నాం, ఏదైతే గత 5 ఏళ్ల పాలనలో అవినీతి చేసి ఈ స్కామ్లన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న తరుణంలో మరి దాన్ని తప్పించుకునే ప్రయత్నంగా డైవర్ట్ పాలిటిక్స్కి తెరలేపుతూ మరి వెన్నుపోటు దినంగా రేపు వైసీపీ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉంది. అలాగే ముందుగా వైసీపీ కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కూడా వైసీపీ పార్టీ మొదటి వర్ధంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. కనీసం కొన ఊపిరితో కూడా ఉండకుండా పార్టీని పీకి మీద అడుగేసి తొక్కిన రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే వైసీపీ పార్టీ వాళ్ళందరికీ కూడా మొదటి వర్ధంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. వెన్నుపోటు అనేది దానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్ గారు, అందులో ఏ విధమైన సందేహం లేదు. ఆయన బతుకే వెన్నుపోటుతో స్టార్ట్ అయింది. పార్టీ అధికారంలో లేనప్పుడు కొండా సురేఖ గారు ఈవిడ తరపున పోరాటం, ఇతని తరపున పోరాటం, కనీసం కూడా ఆవిడ వస్తే ఆవిడకి 10 నిమిషాలు కూడా టైం ఇవ్వకపోవటం, ఆవిడ స్వయంగా ఆవిడే జగన్ అంత దుర్మార్గుడు ఇంకొకరు లేడని ఆవిడే ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ
లక్షల కోట్లు గడించి మరి ఆ పార్టీకి వెన్నుపోటు కొట్టడం, వెంటనే అతను చేసిన ఏదైతే లక్షల కోట్ల అవినీతి ఉందో అదంతా బయటకు తీసి సంవత్సరంన్నర పాటు మరి జైల్లో ఉండి రావటం కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. అలాగే వెన్నుపోటుదారుడిగా ఆయనకి ఒక ప్రత్యేక స్థానం, నాకు తెలిసి దేశంలోనే ప్రత్యేక స్థానం ఆయన సొంతం. ఆయన ఉన్నాడో ఆయన సీట్ ఇవ్వడం కోసం వాళ్ళ బాబు గత ప్రభుత్వం మొదటి సంవత్సరంలో కనీసం 10% పనులు కూడా హామీలు కూడా నిలబెట్టుకోలేని వైను, 5 సంవత్సరాల్లో 85% హామీలు నిలబెట్టుకోలేని వైను. అలాగే నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అన్న మాటికి ప్రస్తావించే జగన్ రెడ్డి మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్లో నిధుల్ని పూర్తిగా డైవర్ట్ చేయడం మనందరికీ తెలిసిందే. నా ఎస్టీలు, నా బీసీలు అని చెప్పి 26 పథకాలు, బీసీలు 28 పథకాలు, ఎస్సీలు కూడా మరి తీసేసి వెన్నుపోటుదారుడు బడుగు బలహీన వర్గాల వెన్నుపోటుదారుడిగా చరిత్రలోకి ఎక్కింది జగన్ రెడ్డి కాదా అని అడుగుతాను. అలాగే ఇంకా ఆయన గురించి ఎంత చెప్పుకుంటే ఆయన చేసిన అవినీతి కానీ ఆయన అలాగే లిక్కర్ గురించి మొత్తం ఈ మద్యాన్ని రాష్ట్రం నుంచే పారదోలుతాం అని చెప్పి హామీ ఇచ్చి మరి కల్తీ మద్యాన్ని ప్రజలకు అందించి వాళ్ళు ప్రాణాలతో ఆడుకోవటం నిజం కాదా? అలాగే మా ప్రభుత్వం, ఈ ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 70% హామీలు అన్నీ నెరవేర్చడం జరిగాయి. ఏదైతే ఈ టీచర్స్ పోస్టులు భర్తీ చేస్తా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తా అన్నామో అది ఇవ్వటం, జారీ చేయటం కూడా జరిగింది. 16,347 పోస్టులు త్వరలో భర్తీ కానున్నాయి. అలాగే ఏదైతే రోడ్లు అస్తవ్యస్తంగా తయారైనాయో, గత 5 ఏళ్ళు కూడా అస్తవ్యస్తంగా తయారైనాయో దాని నిమిత్తం గుంతల రైతు రోడ్డుకి 1,200 కోట్ల రూపాయలతో మరి రోడ్లన్నీ కూడా మరమ్మతులు చేసి అందరికీ ఎవరికి ఇబ్బంది లేకుండా చేసిన ప్రభుత్వం. అదేవిధంగా గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసింది. అమర్ రాజా బ్యాటరీస్ కానీ, అలాగే జాకీ కంపెనీ కానీ, అలాగే హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ కియా సంస్థలు కానీ ఎక్స్పాన్షన్ లేకుండా వాళ్ళ దగ్గర కేవలం కమిషన్ల కోసం వాళ్ళు ఈ రాష్ట్రాల నుంచి సుమారు 30 నువ్వా నేనా పెద్ద కంపెనీలు అందరినీ కూడా మరి గెంటేసిన చరిత్ర జగన్ రెడ్డిది కాదా అంటున్నాను. ఇందులో ఉన్న విషయం ముఖ్యంగా ఇందులో మీ గత ప్రభుత్వంలో కొంతమంది శక్తులు వైసీపీ వాళ్ళు ఇంటెన్షనల్గా కులాల మధ్యన కుంపట పెట్టి, కోనసీమలలో కూడా అలాగే కులాల మధ్య కుంపట పెట్టి, ఈరోజు కూడా అలాగే పార్టీల మధ్య కుంపట పెడదామని చెప్పి చూస్తున్న వైను. మరి ఇలా కులాల మధ్య, పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి మరి ఆ మంటల్లో ఆ చలిమంట కాసుకోవటం అనేది వీళ్ళకి అలవాటు. గత చేసిన పాపాలను వేటిని కూడా ఇటు అవినీతి అవ్వచ్చు, ఇటు మత విద్వేషాలు కావచ్చు, ఏదైనా సరే అన్నీ కూడా ఏదైతే నేరస్తులు ఉన్నారో ఆ చట్ట పరిధిలో దాని పని చేసుకుని పోద్ది. కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో. చట్ట పరిధిలో అందరూ సమానమే, ఎవరు తప్పు చేసినా సరే దానికి ఎవరు చట్టాలకు చుట్టాలు కాదు. గతంలో ఎవరు ఎక్కడ ఉండాలనేది, ఎవరు ఏ స్థాయిలో ఉండాలనేది ప్రజలు ఒక బిచ్చగాడిలో చూశారు ప్రజలందరూ కూడా అతన్ని. అందుకని ఈరోజు ఆ బిచ్చగాడు అవతారం ఎత్తే బాబు అని ప్రతిపక్షం అడుక్కుంటా ఉన్నాడు ఆయన. అసలు తెనాలికి వెళ్ళి ఎవరి కోసం వెళ్ళాడు? ఒక గంజా మాఫియా, ఒక గంజాని ప్రోత్సహించిన వ్యక్తుల కోసం అక్కడ వెళ్ళి మళ్ళీ అదేదో గొప్ప పని చేస్తున్నట్టు భావిస్తూ ఉన్నాడు అతనికి కనీసం పలకరింపు కూడా రానవైను. ఎవరైనా చనిపోతే ఆ చనిపోయిన కార్యకర్త దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి నవ్వేవైను. మరి ఆయన మానసిక స్థితి అప్పుడే తెలుస్తూ ఉంది ప్రతి ఒక్కరికి కూడా. రాష్ట్రంలో ఆయన ఈ పలకరింపుకి వెళ్ళినప్పుడు కూడా నవ్వటం, లేకపోతే ఆ పార్థివ దేహాన్ని చూసి కూడా నవ్వుతూ ఉండటం, అంటే
బహుశా ఆయన చిరునవ్వుతో ఆ పార్టీ దేహం లేచి వస్తుంది అనుకుంటాడు ఏంటో తెలియదు, కానీ ఆయన మానసిక స్థితి బాగోలేదు ఎట్టి పరిస్థితుల్లో. ఆయన ఏం కామెంట్స్ పెడుతున్నాడో ఆయనకే తెలియట్లేదు. మొన్న అంటా ఉన్నాడు పార్టీని నడపలేకపోతా ఉన్నామని. అంటే ఈరోజేమో నన్ను దమ్ముంటే లోపడేయండి అంటా ఉన్నాడు. ఈయన ఏం స్టేట్మెంట్లు ఇస్తున్నాడో తెలియట్లే. అంటే ఆల్రెడీ పార్టీని నడపలేకపోతున్నాను బాబు అని అడుక్కోవడం మొదలుపెట్టాడు. చేసిన లక్షల అవినీతి సొమ్ము అంతా కూడా ఏదో కష్టపడి సంపాదించిన సొమ్ము కింద భావిస్తూ ఉన్నాడు అతను. ఏదేమైనప్పటికీ ఈయన ఏం కామెంట్స్ పెట్టినా కూడా రాష్ట్ర ప్రజలందరూ ఒక కామెడీ పీస్గా చూస్తూ ఉన్నారని క్లియర్గా అర్థమవుతాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. విజయవాడ నగరంలోని ఎంఆర్ఓ కార్యాలయం వద్ద సిపిఐ ధర్నా. ఇళ్ల స్థలాల నిర్మాణానికి నిధులు కేటాయించాలని డిమాండ్. విజయవాడలో పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలి. అధికారులను ఆదేశించిన నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన వైసీపీ అధినేత జగన్. ప్రతి ఒక్కరూ ఈ నిరసనలో పాల్గొనాలని పిలుపు. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ కార్డుల జారీకై ప్రతిపాదనలు వెల్లడించిన శాసనసభ డిప్యూటీ స్పీకర్ కె రఘురామకృష్ణరాజు. ఇదరెస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.